మకర రాశి. సూర్యుడు మీ రాశికి 8వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు సెప్టెంబర్ 16న 7వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 8వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు అధికారం, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు. బుధుడు మకర రాశికి 6వ మరియు 9వ ఇంటికి అధిపతి అయిన బుధుడు సెప్టెంబర్ 22న వక్రగతుడై 7వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 8వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు తెలివితేటలు, సంభాషణ మరియు వ్యాపారాలను సూచిస్తాడు. శుక్రుడు మకర రాశికి 5వ మరియు 10వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ 25న 8వ ఇల్లైన సింహరాశి నుండి 9వ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ప్రేమ, ఆర్థిక వ్యవహారాలు, సౌందర్యాన్ని సూచిస్తాడు. కుజుడు మకర రాశికి 4వ మరియు 11వ ఇంటి అధిపతి అయిన కుజుడు సెప్టెంబర్ 26న 5వ ఇల్లైన వృషభ రాశి నుండి 6వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు శక్తి, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలను సూచిస్తాడు. గురువు, శని, రాహువు మరియు కేతువు ఈ నెలలో గురువు వృషభ రాశిలో, శని కుంభరాశిలో, రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచరిస్తారు. మకర రాశి వ్యక్తులు హెచ్చుతగ్గుల ద్వారా గుర్తింపబడిన ఒక నెలను ఊహించవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వివేకం మరియు జాగ్రత్త అవసరం. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్, ఊబకాయం లేదా ఉదర సమస్యలు వంటి సంభావ్య ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కెరీర్ పరంగా నెల ప్రారంభంలో మార్పులు లేదా బదిలీలను తీసుకురావచ్చు, కానీ చివరి భాగం మీ వృత్తి జీవితంలో సానుకూల ఫలితాల కోసం వాగ్దానం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న వృత్తిని కొనసాగించడానికి అవసరమైన కార్యాలయ గాసిప్లకు దూరంగా ఉండాలని సూచన. ఈ నెల మకర రాశిలో జన్మించిన వారికి కెరీర్ స్థిరత్వానికి అవకాశం కల్పిస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో కేతువుతో కలిసి ఉంటాడు. అంగారకుడు మరియు గురు గ్రహాల నుండి పూర్తి అంశాన్ని పొందుతాడు. ఈ గ్రహాల సమలేఖనం కార్యాలయంలో ఒడిదుడుకులను మరియు పునఃస్థాపనకు అవకాశం కలిగించవచ్చు. అయినప్పటికీ ఇది మీ ప్రాధాన్యతలతో సరితూగకపోవచ్చు. మీ ఉద్యోగాన్ని మార్చడం గురించి ఆలోచనలు ఉండవచ్చు. అది కొంత విజయాన్ని పొందవచ్చు. కానీ ప్రస్తుతానికి మీ ప్రస్తుత స్థితిని కొనసాగించడం మంచిది. విద్యార్థులకు ఈ మాసం గొప్ప వాగ్దానాన్ని కల్పిస్తుంది. 5వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు 9వ ఇంట్లో నెలను ప్రారంభిస్తాడు. ఖగోళ గురువైన బృహస్పతి మొత్తం 5వ ఇంట్లో ఉన్నాడు. ఈ ఖగోళ అమరిక విద్యాపరమైన ఫలితాలకు మంచి సూచన, గణనీయమైన విజయాల సంభావ్యతను ప్రదర్శిస్తుంది. నేర్చుకోవడంపై మీ దృష్టి ఆసక్తిగా ఉంటుంది. మీరు జ్ఞానాన్ని సంపాదించడానికి కొత్త పద్ధతులను అవలంబించడానికి ఇష్టపడతారు. ఈ నెలలో కుటుంబ విషయాల్లో మితమైన జీవన శైలిని అనుభవించే అవకాశం ఉంది. 2వ ఇంటికి అధిపతి అయిన శని ఈ మాసమంతా 2వ ఇంట్లో తిరోగమన స్థితిని నిర్వహిస్తాడు మరియు నెల ప్రారంభంలో 8వ ఇంట్లో ఉన్న సూర్యుడు తన పూర్తి కారకాన్ని ప్రదర్శిస్తాడు. ఈ నెలలో స్థిరమైన ఖర్చులు మరియు హెచ్చుతగ్గుల ఆదాయంతో మీ ఆర్థిక స్కేప్ రోలర్ కోస్టర్ గా మారే అవకాశం ఉంది. మీ వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తూ మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. 2వ ఇంట్లో తిరోగమన శని యొక్క ఉనికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో, పొదుపు ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2వ ఇంట్లో శని తిరోగమనంలో ఉండడంతో మీ ఆరోగ్యం ఈ నెలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ప్రారంభ రోజుల్లో 8వ ఇంటి నుండి సూర్యుని ప్రభావం ఆరోగ్య హెచ్చుతగ్గులకు దోహదం చేస్తుంది. ఉద్యోగం మకర రాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీకు ఇష్టం లేనప్పటికీ ఉద్యోగంలో కొన్ని మార్పులు జరగడం కానీ లేదా కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి రావడం కానీ జరగవచ్చు. ఈ కారణంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం, చేపట్టిన పనులపై దృష్టి పెట్టడం మంచిది. ద్వితీయార్థంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పని ఒత్తిడి పెరగవచ్చు. ఉన్నతాధికారులు కానీ సహోద్యోగులు కానీ మీపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా అసహనానికి గురవడం జరుగుతుంది. అంతేకాకుండా పనిలో ఆటంకాలు ఏర్పడడం, ఉన్నతాధికారుల కోపానికి గురి కావడం కూడా జరగవచ్చు. కాబట్టి ఆ సమయంలో కోపానికి, అసహనానికి గురి కాకుండా ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం అవసరం. ఈ నెలలో బుధుని గోచారం కారణంగా ఉద్యోగంలో కొంత అనిశ్చితి నెలకొనవచ్చు. కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి ఈ నెల ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. సూర్యుని గోచారం ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చేదిగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు కానీ కొనుగోళ్లు కానీ చేయవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలుగా పరిశీలించి ఆ తరువాతే పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రథమార్థంలో బుధుని గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆ కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల చివర్లో కుజుడు మరియు శుక్రుని గోచారం అనుకూలంగా రావటం వలన ఆర్థిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా మకర రాశిలో జన్మించిన వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్థంలో సూర్యుడు మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండడం, కుటుంబంలో శుభకార్యాలు జరగడం మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడడం జరుగుతుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు కలిగే అవకాశం ఉంటుంది. సూర్యుడు మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. అంతేకాకుండా మీ మాట తీరు కారణంగా, అసహనం కారణంగా
కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఆ సమయంలో సహనంతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో కడుపు మరియు మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా కలుషిత ఆహారం తినడం వల్ల లేదా నీరు తాగడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ద్వితీయార్థంలో సూర్యుడు మరియు బుధుడి గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఈ సమయంలో గాయాలవడం కానీ లేదా చర్మ సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడం కానీ జరుగుతుంది. మాసాంతంలో కుజుడి గోచారం మరియు శుక్రుని గోచారం అనుకూలంగా ఉండటం వలన అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారం. మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్థంలో వ్యాపారం కొంత అనుకూలంగా సాగుతుంది. అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం కానీ లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ మంచిది కాదు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉండే వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు, కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కొంత సమయం వేచి ఉండడం మంచిది. ద్వితీయార్థంలో వ్యాపారంలో ఎక్కువ ఒడిదుడుకులొస్తాయి. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో అవగాహన లోపించడం వలన మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మాట జారకుండా చూసుకోవడం మంచిది. చదువు. విద్యార్థులకు చదువు పరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో చదువు విషయంలో ఏకాగ్రత బాగుండడం మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం అనుకూలంగా ఉండటం వలన వారి చదువు సాఫీగా సాగుతుంది. అయినప్పటికీ కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఏకాగ్రత లోపిస్తుంది. అంతేకాకుండా ఆటంకాలు ఏర్పడడం వలన చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండడం, ఎక్కువగా శ్రమించడం వలన అనుకున్నది సాధించగలుగుతారు. పరిహారాలు. శనివారం నాడు మీరు శ్రీ దశరథునికి నీల్ శని స్తోత్రాన్ని పఠించాలి. మకర రాశిలో జన్మించిన వారు ఈ నెల ప్రధానంగా సూర్యునికి మరియు బుధునికి పరిహారాలు చేయడం మంచిది. సూర్యుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గోధుమలు కానీ గోధుమ పిండిని కానీ దానం చేయొచ్చు, లేదా రొట్టెలు చేసి పేదవారికి దానం చేయడం మంచిది. అలాగే సూర్య నమస్కారాలు చేయడం, శివారాధన చేయడం వల్ల కూడా సూర్యుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ద్వితీయార్థంలో బుధగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ఈ నెలలో విష్ణు సహస్రనామం పఠించడం, బుధవారాల్లో ఉపవాసం ఉండడం, పచ్చరంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం. గమనిక. ఇక్కడిచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్నైనా పాటించవచ్చు.